హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో నిన్న ఓజీ సినిమా నుంచి గన్స్ అండ్ రోజెస్ అని చెప్పేసి ర్యాప్ సాంగ్ వచ్చింది కదా, అది ఎట్లా అనిపిస్తుంది? అది సాంగ్ ఏమో కానీ విజువల్స్ అయితే చింపేశాడు బ్రో సుజిత్. మాకు టాలీవుడ్ మూవీ అని చెప్పి హాలీవుడ్ రేంజ్ విజువల్స్ ఇస్తున్నాడు. మరి అది మేము ఇండియన్ వైడ్గా అది కానీ రీచ్ అయితే డే 1 అనేది ఖచ్చితంగా ఆల్మోస్ట్ ఎప్పుడూ పవన్ కళ్యాణ్ మీ పేరు మీద ఉంటుంది. ఈసారి మనోడు డే 1 కొంచెం ఒక మాదిరి హిట్ అంటే మాత్రం ఆ 10 days ఖాళీ లేకుండా నింపేస్తుంది థియేటర్ని. అంతే. సో పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు ఓన్లీ తెలుగులో సినిమాలు మాత్రమే చేశారు. ఫస్ట్ టైం పాన్ ఇండియా మూవీ కదా, మరి బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ గానీ ఆ సునామీ ఎట్లా ఉంటుంది? అదే కదా బ్రో నీకు చెప్తుంది. నార్మల్గా డే 1 పవన్ కళ్యాణ్ పేరు మీద ఉంటుంది. అట్లాంటి కొంచెం ఒక మాదిరి హిట్ అని టాక్ వస్తే ఇంకా మన అంచనాలను అందుకోలేరు కూడా బాక్స్ ఆఫీస్ అనేది. లుక్స్ అవన్నీ ఎట్లా సుజిత్ గారు ఫ్యాన్ బాయ్ గా సక్సెస్ అయ్యారు? డెఫినెట్లీ సక్సెస్ అయినట్టే బ్రో. ఎందుకంటే డిఏజింగ్ కూడా చాలా నీట్గా, అంటే ఇంతకు ముందు కొన్ని సినిమాస్లో చూసాం మనం. అంటే ఈ తలపతికి చేశారు చాలా, అంటే అదంతా రీచ్ అవ్వలేదు. కానీ ఇది మాత్రం మనం చూసుకున్నట్టయితే మనకి నిన్న వచ్చిన దాంట్లో అలా మొన్న వచ్చేది కదా ఒక సాంగ్, దాంట్లో రప్ప రప్ప బయ్య బయ్య అని ఉంది కదా, దానికి ఒక కార్లో వస్తున్నప్పుడు ఆ డిఏజింగ్ ఎలా ఉందంటే అక్రానందన్ చూసినట్టు ఉంది. స్లో మోషన్ నేను చూసుకుంటే 2-3 సార్లు చూశాను నేను. అక్రానందన్ అనిపించాడు సినిమాలో. అక్రానందన్ కూడా కొంచెం ఏదన్నా ఉందంటే క్యామియో ఇంకా చింపేస్తుంది అనుకుంటున్నాం. మరి ఫ్యాన్స్కి మాకు పండగ అనిపిస్తుంది. సాంగ్ అయితే సూపర్గా ఉందన్న. 25వ తేదీని సినిమా బ్లాక్ బస్టర్ అయిపోతుంది అన్న. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మామూలుగా అతను తీస్తేనే అది హిట్ అయిపోతుంది. అందులో ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ సూపర్గా ఉన్నాయి. సాంగ్స్ కానీ టైలర్ చూసాము, అది ఇంకా హైలైట్గా ఉంది. సినిమా 100% సూపర్ హిట్ అయిపోతుంది. పవన్ కళ్యాణ్ గారి చరిత్రలో బెస్ట్ ఆఫ్ మూవీ అవుతుంది అన్న. ఇప్పటి వరకు కొన్ని మనం ఫోటోస్ చూసాం పవన్ కళ్యాణ్ గారి, గ్లిమ్స్ కానీ ఈ సాంగ్స్ లుక్స్ కానీ, అంటే ఆయన చూస్తుంటే ఎట్లా అనిపించింది? ఏ లుక్స్ పవన్ కళ్యాణ్ గారు చూస్తే చాలా నైస్ అయిపోతాం. అతను ఈ సినిమాలో లుక్స్ సూపర్. సో 25th కి సినిమా రిలీజ్ అవుతుంది. అన్నయ్యకి బెస్ట్ ఆఫ్ ఆల్ ద బెస్ట్ చెప్తూ కంగ్రాచులేషన్ చెప్తున్నాను అన్న. ఓజిఎం మ్యానియా నడుస్తుంది, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇంతకుముందు హరిహర వీరమల్లు చూసాము, ఆల్రెడీ మంచి ఫామ్లోకి వెళ్ళిపోయారు. పవన్ కళ్యాణ్ గారు రాజకీయంలో మంచి స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా చేస్తూ ఇప్పుడు యాక్టింగ్ కూడా చేస్తున్నాడు. ఓజీ అనేది ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడు 2-3 years నుంచి మ్యానియా నడుస్తుంది. ఆల్రెడీ డేట్ ఫిక్స్ అయిపోయింది. 25th గోయింగ్ టు బి రిలీజ్ ఆన్ 25th September. సో ఈ సినిమా అయితే ఆల్రెడీ డైరెక్టర్ గారు చెప్పారు ఈ సినిమా రికార్డులు తిరగరాస్తుందని సుజిత్ గారు. సో చూద్దాం, బాగుంటుంది. ఇప్పటి వరకు వచ్చిన సాంగ్స్ కానీ, ఫైర్ స్ట్రోమ్ కానీ, హంగ్రీ చీత కానీ, ఇప్పుడు నిన్న వచ్చిన సాంగ్ కానీ, ఇవన్నీ వింటూ ఉంటే సినిమాని ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సినిమా హై లెవెల్లోకి వెళ్ళిపోతుంది. 2-3 రోజులు అయితే కలెక్షన్స్ బాగా వస్తాయి బ్రదర్, తిరుగులేదు. తర్వాత కంటెంట్ మాట్లాడాలి. కంటెంట్ కూడా పవర్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే 3-4 years నుంచి ఇది తీస్తున్నారు, ఇంకా చెక్కుతూనే ఉన్నారు. డెఫినెట్లీగా ఆల్రెడీ ఆ లుక్స్ స్టైల్ అంతా పవన్ కళ్యాణ్ది అఫ్ కోర్స్ బాగానే ఉంది. ఇప్పుడు ఒక ఫ్యాన్ బాయ్ గా మన సుజిత్ గారు 100% పాస్ అయ్యారు అనుకోవచ్చా పవన్? అఫ్ కోర్స్ ఆల్రెడీ టీజర్స్ ఈ సాంగ్స్ చూస్తుంటే ఆల్రెడీ 80% ఆయన కొట్టేశారు. ఇంకా 20% రిలీజ్ అయితే డెఫినెట్గా ఇది ఒక 300 crores కలెక్ట్ చేయబోతుంది ఈ మూవీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి అన్ని సినిమాలు కూడా మన రీజనల్ గా రిలీజ్ అయ్యాయి. సో ఫస్ట్ టైం పాన్ ఇండియా మూవీ కదా, మరి అందరూ ఆదరిస్తారు అనుకోవచ్చా? అఫ్ కోర్స్ యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు పాన్ ఇండియా లెవెల్లో ఫోకస్ చేయలేదు. యాక్చువల్గా ఆయనకి ఇండియా లెవెల్లో ఫ్యాన్ బేస్ ఉంది, కానీ సినిమా పరంగా ఆయన ఎప్పుడు ఫోకస్ చేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన పాలిటిక్స్ ఎక్కువ చేస్తున్నారు కాబట్టి. ఈ సినిమా ఆల్రెడీ సుజిత్ గారు ఆల్రెడీ పాన్ లెవెల్లో ఆయన డైరెక్షన్ చేశారు ప్రభాస్ గారితో. ఆ సినిమా ఆశించకపోయినా కలెక్షన్స్ అయితే బాగా వచ్చాయి. సో ఆటోమేటిక్గా డైరెక్టర్ పాన్ ఇండియా లెవెల్లో ఉన్నారు కాబట్టి, ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు పవర్ఫుల్ యాక్టర్ అండ్ పవర్ఫుల్ పొలిటీషియన్ కాబట్టి డెఫినెట్గా అయితే 300 crores అబౌవ్ కలెక్ట్ చేస్తుందని నా ఫీలింగ్. ఎట్లుండాలంటే అని అంటున్నది. అరే రే ఎటువంటి సాంగ్స్ అసలు మేము ఎట్లా అంటే హాలీవుడ్లా, ఇంకోటి ఏమిటంటే అమెరికాలో చూసేటోళ్ళం. అమెరికాలో ఎట్లుంటాయంటే పుష్కుంటూ అని అంటుండే. అటువంటి సాంగ్స్ మన తెలుగులో కూడా వస్తున్నాయంటే, మన తెలుగులో ఇంకోటి ఓజీ మూవీలో వస్తుందంటే, ఓజీ అనేది ఏందనుకున్నారు? బాజీ అని అంటే, బాజీ అంటే ఏందనుకున్నారు? బద్దలు బాషింగాలు చేస్తాం అన్నట్ల, అర్థమైందా? ఈసారి ఎవరైనా ఓజీ గురించి తక్కువ చేసి మాట్లాడితే ఓజీ కాదు, బద్దలు బాషింగాలు చేస్తాం. ఓజీ అనేది ఒక సినిమా కాదు, ఒక ప్రభంజనం. ఓజీ అనేది ఒక పెద్ద సృష్టి, ఒక దేవుడు ఇచ్చిన సృష్టి. అది ఆ దేవుడు ఒక కత్తిని, ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇట్లా తిప్పే కత్తిని ఇట్లా తీసి ఇట్లా ఇసిరేసి, సుజిత్ ఇగో ఈ కత్తి తీసుకొని
మన పవర్ స్టార్కి ఇచ్చి తీపి సినిమా అని చెప్పిండు, అర్థమైందా? అటువంటిది ఇలాంటి సినిమాలు మళ్ళీ రావాలంటే మనం చాలా చాలా వెయిటింగ్ చేయాలి. కానీ ఇలాంటి సినిమా ఆయన కెరీర్లోనే పవర్ స్టార్ కెరీర్లోనే ఒక బిగ్ హిట్ అవుతున్నది. బిగ్ అంటే చిన్న బిగ్ కాదు, పెద్ద బిగ్ హిట్. ఒక మళ్ళొక ఏమంటారు అబ్బాది, మళ్ళొక గబ్బర్ సింగ్ 3, గబ్బర్ సింగ్ 4 అవన్నీ ఏం పనికియ్యాయి. ఇది అత్తారింటికి దారేది కాదు, అమ్మాయి ఇంటికి దారేది అన్నట్లా కూడా సినిమా. కాకపోతే మాఫియా అనేది ఎట్లా ఉంటుంది, మాఫియా ఇది ఇప్పుడు బాలు మూవీ చూసినాం. బాలు మూవీలో ఒక రేంజ్ ఉంటుంది, ఎట్లుంటుంది హీరోయిజం ఎట్లా ఉంటుంది. పంజాబ్ మూవీ చూసారు, పంజాబ్ మూవీలో మన గడ్డం పెట్టుకొని ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క డిఫరెన్స్. ఇందుట్లో ఏంటంటే ఒకప్పుడు ప్యాంట్లు మనం ఎట్లేస్తుండ్రి, ఎన్టీ రామారావు కాలంలో బూట్ కట్ ఈయన నుంచి దాకుంటుండే, అటువంటి ప్యాంట్లు ఇప్పుడు ఈయన యూజ్ చేస్తున్నాడు. అంటే ఒక్కొక్క ట్రెండ్ని పోయేదాన్ని బయటకు తీసుడు, లేదంటే ఇప్పుడు కత్తి తీసుకొని ఇట్లా స్ట్రైట్ ఇట్లా నరుకుతారు, ఈయన అట్లా కాదు, ఇట్లా తిప్పి ఇట్లా వేస్తాడు. అట్లుంటుంది పవర్ స్టార్ అంటే. ఏందనుకున్నాడు, పవర్ స్టార్ అనేది ఒక పవర్ఫుల్ వైర్ అన్నట్టు. రెస్పాన్స్ అంటే ఎక్సలెంట్ ఉంది బ్రో. సాంగ్ అసలు సుజిత్ బ్రో మమ్మల్ని చాలా మోసం చేశాడు బ్రో. ఏంటి బ్రో, టాలీవుడ్ అని చెప్పి హాలీవుడ్ రేంజ్ విజువల్స్ పెట్టాడంటే మూవీ కానీ సాంగ్ కానీ ఏ రేంజ్ లో ఉందో అసలు మామూలుగా లేదు సాంగ్. అంటే ఈ సాంగ్ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు బీభత్సంగా ఫైటింగ్ చేస్తా ఉంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని అంటున్నారు. యా డెఫినెట్లీ బ్యాక్గ్రౌండ్ లో వస్తుందేమో సాంగ్, ఎలివేషన్ సాంగ్ అనిపిస్తుంది. ఇంతకు ముందు సువి సాంగ్ కానీ, ఫైర్ స్ట్రోమ్ కానీ, లేకపోతే అంతకు ముందు హంగ్రీ చీతా కానీ సాంగ్స్ అని వింటా ఉంటే సినిమాని ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సినిమా అయితే టాలీవుడ్ ని మించిపోద్ది బ్రో. ఒక హాలీవుడ్ రేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మూవీని. సాంగ్స్ అయితే తమనన్న ఈ సినిమాకి కొత్త యూనిక్నెస్ తీసుకొచ్చాడు. ఈ సాంగ్స్ కానీ, బీజిఎం కానీ, సాంగ్స్ కానీ కొత్త యూనిక్నెస్ తో వస్తున్నాడు. లుక్స్ ఎట్లా ఉన్నాయి మరి పవన్ కళ్యాణ్ గారి? లుక్స్ అంటే అదిరిపోయాయి బ్రో. లుక్స్ గురించి చెప్పాలా పవన్ కళ్యాణ్ గారి గురించి? అంటే చాలా రోజుల తర్వాత ఒక వింటేజ్ లుక్ లో కనిపిస్తున్నారని చెప్పేసి చాలా బాగుంది బ్రో లుక్స్ అని. అంటే సుజిత్ గారు ఒక ఫ్యాన్ బాయ్ గా 100% సక్సెస్ అయ్యారనుకోవచ్చా? యా బ్రో డెఫినెట్లీ. ఒక ఆయన కోసం ఇన్ని ఇయర్స్ వెయిట్ చేసి ఆయన కోసం తీస్తున్నాడంటే కన్ఫామ్ గా ఒక ఫ్యాన్ అయ్యి ఉండి ఆయన ఇంకా ఎలా చూపిస్తాడనేది ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు మనం. కళ్యాణ్ గారి సినిమాలో ఓజీలో అకిరానందన్ ఉండే అవకాశాలు ఉన్నాయంటున్నారు, ఉంటే ఎలా ఉంటుంది? మా ఎక్స్పెక్టేషన్ అయితే అకిరానందన్ పవన్ కళ్యాణ్ గారు చిన్నప్పుడు రోల్ చేశారేమో చిన్న డౌట్. ఇక అక్కడ నుంచి మాఫియా ఇంకా సాంగ్స్ కానీ అవి ఆ రేంజ్ లో అనిపిస్తుంది. ఇక అకిరానందన్ ఉంటే ఇంకా ఫ్యాన్స్ కి ఇంకా అది చాలు కదా బ్రో. హరిహర వీరమల్ల మీద కూడా మనం చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం, బట్ సినిమా కొన్ని కారణాల వల్ల ఫ్లాప్ అయింది అంటున్నారు. మరి ఈ సినిమా ఎట్లా చేస్తారు? ఆల్రెడీ నెగిటివ్ స్టార్ట్ చేస్తున్నారు కొంతమంది సోషల్ మీడియా. హరిహర వీరమల్లు ఇది చాలా డిఫరెంట్ బ్రో మూవీ. లోకేష్ కనకరాజ్ను మించి సుజిత్ గారు బాగా డైరెక్ట్ చేయగలరు. ఎందుకంటే సాహోలో చూసాం, కానీ చాలా మందికి అది ఎక్కలేదు. ఓజీకి ఎవరికి క్వశ్చన్ మార్క్ ఉండదు, అన్నిటికీ ఆన్సర్ వచ్చేస్తుంది. ఓజీ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఈ ఇయర్లో వన్ ఆఫ్ ద టాప్ మూవీ ఓజీ. సూపర్గా ఉందన్న, లైట్ గా సూపర్గా ఉంది, మరి సూపర్ అనిపించలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారి లుక్స్ చాలా బాగుంది. దానిలో కాస్త స్లో అనేది కనపడింది. రాజకీయ నాయకుడు సినిమా తీసాడ్రా అనే ఫీలింగ్ కలిగింది అన్న. ఎందుకంటే ఆ కత్తి తిప్పడం కానీ అంతకుముందు స్పీడ్ ఉండేది, అరే హైపర్ స్పీడ్ గా ఉండేది. ఇలా రెప్పలు ఆడిచ్చేలాగా అది అయిపోయేది. కానీ రెప్పలు ఆడిచ్చి చూసినా కూడా ఆ కత్తి కనపడుతుందంటే చాలా స్లో. సినిమా మూమెంట్ అనేది ఒక లుక్ కనపడబోతుంది. ఒక రాజకీయ నాయకుడు మళ్ళీ బా సినిమా తీసాడ్రా అనే ఫీలింగ్ కలగబోతుందనే ఆశ అయితే మొదలైందని ఈ సాంగ్ చూసినాక. ర్యాప్ సాంగ్ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు ఫైటింగ్ చేస్తా ఉంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏమని చెప్పేసి చాలా మంది థాట్ చేస్తున్నారు. సో నిజం అనుకోవచ్చు అన్న, ఎందుకంటే ఆ మూమెంట్ అట్లా కనపడింది. అక్కడ సిచ్యువేషన్ చాలా స్లో అన్న, డాన్స్ గానీ ఆ విధానం అంతా చాలా నిదానమే ప్రధానం అన్న సిచ్యువేషన్, రాజకీయ నాయకుడు సిచ్యువేషన్ అనేది అక్కడ కనపడింది అన్న. అంటే ఈ సాంగ్స్ బట్టి ఇంతకు మనం సువి సాంగ్ గానీ, ఫైర్ స్ట్రోమ్ గానీ, లేకపోతే హంగ్రీ చీతా గానీ సాంగ్స్ అని వింటా ఉంటే సినిమాని ఎట్లా ఊహించుకోవచ్చు? చాలా అన్న మూమెంట్ అనేది మారిందన్న. పవన్ కళ్యాణ్ పాట గానీ డాన్స్ గానీ ఏదైనా ఉంటే స్పీడ్ అనేది ఉంటది, ఒక అని అనిపించింది. కానీ ఇప్పుడు ఏంటంటే నిదానమే ప్రధానం. ఫ్యాన్స్ కూడా కొద్దిగా హ్యాపీ అనిపించింది, కానీ అంత స్పీడ్ వద్దురా బాబు, స్లోగా వెళ్ళు, బండి అక్కడ స్లోగా వెళ్తుంది అనే ఫీలింగ్ కలిగింది. AK-47 బుల్లెట్ సాంగ్ మామూలుగా లేదన్న, బుల్లెట్లు దింపేసిండు. సో ఆ రేంజ్ లో ఆ మ్యూజిక్ గానీ ఆ సాంగ్ గానీ నిజంగా థియేటర్ లో ఒక రచ్చ రంబోలు అయిపోతుంది అన్న. నిజంగా చెప్తున్నా, ఫ్యాన్స్ పండగనే ఈసారి. బుల్లెట్ సాంగ్ వచ్చింది, బుల్లెట్ లో చూపెట్టిండు, బుల్లెట్ సాంగ్ దింపేసిండు. మరి కొంతమంది ఏం అర్థం కావట్లేదు, ఎక్కట్లేదు అంటున్నారు ఆ సాంగ్. అదే కదా, థియేటర్ లో చూడండి.
ఇప్పుడు పుష్ప 2లో కిసిక్ సాంగ్ బాగాలేదన్నారు, థియేటర్లో చూస్తే ఎంత హిట్ అయింది. సో ఇది గీట బుల్లెట్ సాంగ్ AK-47 బుల్లెట్ సాంగ్ దిగింది కదా లోపలికి, అందు గురించే కొద్దిగా బాగాలేదు అది అన్నారు. కానీ మీరు థియేటర్లో చూడండి బుల్లెట్ దిగుతాయి అందరికి, సో ఆ రేంజ్లో ఉంటాయి. అంటే ఈ సాంగ్ అనేది పవన్ కళ్యాణ్ గారు ఒక అంటే ఫైటింగ్ చేస్తా ఉంటే బ్యాక్గ్రౌండ్ లో ప్లే అవుతుందేమో అని చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, నిజమే? లేదు సాంగే, మొత్తం సాంగే. అన్న డాన్స్ చేస్తాడు, సాంగ్ అది. సో అందరూ ఏమనుకుంటారు అంటే ఫైట్ చేస్తుంటే బ్యాక్గ్రౌండ్ లో, అది సాంగ్ ఇది. సో అది సో ఇప్పుడు ఈ సాంగ్ కానీ ఇంతకుముందు హంగ్రీ చీతా కానీ లేకపోతే ఫైర్ స్ట్రోమ్ కానీ ఈ సాంగ్స్ అని వింటా ఉంటే సినిమాని ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అస్సలు మామూలు కాదన్న, ఆ మ్యూజిక్ వింటే తమ్మన్ గారు మ్యూజిక్ వింటే గుండెల్లో గుండె కదులుతుంది. ఆ రేంజ్ లో తమ్మన్ గారు మ్యూజిక్ ఇచ్చిండ్రు, మామూలుగా లేదు, ఇచ్చి పడేసిండు. అన్నిటికంటే నాకు ఈ బుల్లెట్ సాంగ్ నచ్చింది అన్న. AK-47 బుల్లెట్లు దింపిండి అందరికి, సో ఆ రేంజ్ లో ఉంది. అంటే గన్స్ తీసేసి బుల్లెట్ సాంగ్ అని కొత్త పేరు అనుకోవచ్చు ఇది. బుల్లెట్లు అన్ని బుల్లెట్లే చూపించారు, మీరు చూసిండ్రా ఫైరింగ్, సో బుల్లెట్ సాంగ్ అనుకోవచ్చు ఇది. సో ఆ రేంజ్ లో అదే బుల్లెట్ లెక్క ఈ సినిమా కూడా మంచి దూసుకుపోతుంది. 100 కోట్లు కొట్టబోతుండు, అందులో డౌటే లేదు. రాసి పెట్టుకోండి, నా గుండె మీద ఒట్టు, ఓజీ సినిమా హిట్. ఓకే, పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లోనే ది బెస్ట్ మూవీ అంటే ఇదే అని చెప్పేసి చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 100% అది, అందులో డౌటే లేదు. సో రికార్డులు బద్దలు కొట్టడానికే మా అన్న సింహం లాగా నడిచి వచ్చింది ఈసారి.